ఒకరోజు మన శ్రీనివాస్ ప్రసాద్ గారు నాకు ఫోన్ తన ఫ్రెండ్ నాకు ఆయన ఫోన్ చేసి రామారావుకి కథ చెప్పాలి రావు గారు వెళ్ళి అర్జెంటుగా. నేను రామారావు కథ చెప్పడం ఏంటి ప్రసాద్ సీన్ గారు అని. లేదు లేదు రాత్రి లేట్గా వచ్చారంట రామారావు, బాలయ్య ఇంటికి ఏదో ఎక్కడికి వెళ్ళి లేట్గా వెళ్ళాడంటే, వెళ్ళేసరికి ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే జైత్రయాత్ర నువ్వు సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు నారాయణరావు అని అతను అప్పుడు నేను డైరెక్టర్ అయ్యి అనౌన్స్మెంట్ అయింది. బ్రహ్మ తేజస్విని బ్యానర్లో అబ్బాయితో సినిమా చేస్తాను నాన్నగారు మనం అని చెప్పారంట. బాలకృష్ణ గారు చెప్పారు ఇన్స్టెంట్గా. వారిని రమ్మనండి మా కథ ఉందో అన్నారంటే ఆయన. అందుకని నాకు ఫోన్ చేశారు. రామారావుకి ఏ కథ చెప్పాలి, పడిపోతుంది నాకు గడ. వెళ్ళగానే కూర్చుని రామారావు పెద్ద అలా కూర్చుని ఉన్నారు మెడ్రాస్ ఇంట్లో. ఆయన ఎదురుగ్గా రామ్ విలాస్ పాస్వాన్ మొత్తం మినిస్టర్లు, పొలిటీషియన్స్, నేషనల్ ఫ్రంట్ గ్రూప్ అంతా గ్రూప్ పొలిటీషియన్స్, దేవేగౌడ, రామ్ విలాస్ పాస్వాన్, విపి సింగ్ మొత్తం అందరూ ఉన్నారు. ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా నేషనల్ ఫ్రంట్ బ్యాచ్. కరుణానిధి గారి మనవరాలు పెళ్ళట ఆ రోజు, అందుకని రామారావు కూడా వచ్చారంటే వీళ్ళందరూ వచ్చారు. అందరూ పొద్దున్నే పెళ్ళికి వెళ్తారు. ఇక మహాశివరాత్రి ఆ రోజు ఆ పెళ్ళికి వెళ్తూ కూర్చున్నారు అందరూ. అప్పుడు నాకు కథ చెప్పమన్నారు. నేను కథ చెప్పేశాను. ఆ జైలు గోడల మధ్యన కథ మొదలుపెట్టి సిపి కపాడి అని ఒక జైలు సూపరింటెండెంట్ బేస్డ్ కదండి అన్న. వారి పేరే కపాడియలేని అన్నారు రామారావు. ఆయన ఇంకెక్కువ చదివారు బాబోయ్. ఆయన నాగేశ్వరరావు ఇద్దరు బాగా చదివారు పుస్తకాలు. ఇద్దరు అలాగే మాట్లాడేవాళ్ళు. వాళ్ళిద్దరితో కలిసి అవకాశం వచ్చి అదృష్టం అన్నమాట. అంతే. సిపి కపాడి అంటే ఆయన చెప్పారు. ఆ తర్వాత సినిమా ఏదో కథ చెప్పేసిన తర్వాత టైటిల్ ఏమనుకున్నారన్నారు. అప్పుడు ఏదో గుర్తొచ్చింది, నేషనల్ యాంథమ్ గుర్తొచ్చి జాతీయ గీతం అన్నారు. చాలా బాగుంది పెట్టేయండి అన్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్లు సార్ అన్ని. నిజంగా గ్రేట్ మనుషులతో కలిసారు. గ్రేట్ అదృష్టం అండి. చిరంజీవి గారిని ఒకసారి కలిసాను అంతే నేను. అంటే నాగార్జున గారిని ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా సార్, హై ఎక్స్పెక్టేషన్స్. అంటే ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నారంటే అటు బాలకృష్ణ గారికైనా నాగార్జున గారికైనా. విక్రమ్ తర్వాత ప్రెషర్ పెరిగిపోయింది నాగార్జున గారికి. మీరు ఒక ఏఎన్ఆర్ సన్గా నాగార్జున గారిలో బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం అబ్జర్వ్ చేశారు సార్? ఏమాత్రం అబద్ధమైనా, ఏమాత్రం పొగుడుతున్నా తెలిసిపోద్దాన్ని. అలాంటి పని నేను చేయక్కర్లేదు. అది నాగేశ్వరరావు నుంచి కూడా వచ్చి ఉంటుంది. జీన్స్ అనుకోండి, నాగేశ్వరరావు డైలీ లొకేషన్ స్టూడియోకి వస్తుంటే మేము కూర్చుని లేచి నిలబడుతుంటే గుడ్ మార్నింగ్ ఒకసారి చెప్తే అర్థమానం మనం నేను మీకు నాకు ఇసుకుని ఎవరిని లేబర్ నిలబడడం మర్యాద చేయడం ఒప్పుకునేవాడు కదా ఆయన. అదే ఈయనకి ఉండేది నాగార్జున గారికి. విపరీతమైన గెస్సింగ్ ఉండేది నాగార్జున గారికి. విపరీతమైన చారిటీస్ ఉండి కానీ ఎప్పుడు చెప్పుకునేవాడు కదా. చాలామందిని మా షిండే గారికి అందరికీ హెల్ప్ చేశాడు ఆయన. సో ఆయనకి అబద్ధాలు నచ్చు, పొగడతారంటే పక్కకి నచ్చదు, పైగా అవసరం ఉండేది కదండి. ఆయన చూసి వచ్చిన అనుభవంతో నేను రాశాను. నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తాయని ఆయన చూసే రాశానండి కొటేషన్. అంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో తెలుస్తుందని. తెలుస్తుంది. గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుందండి. అది వాస్తవం కూడా. బాలయ్య కూడా బోళగానే ఉండేవాడు. ఆయన కూడా బాగా బోళగా ఉండి. బాలయ్య గారితో మీ ర్యాప్ ఏంటి సార్? అంటే ర్యాప్ ఏమి లేదండి. నేనే ఈ కథ చెప్పడానికి వెళ్ళడానికి ముందు నేను రెగ్యులర్గా ఈ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయన షూటింగ్ దగ్గరికి ఎక్కడున్నా రావు గారిని రమ్మను అని పిలవటం, రక్తాభిషేకం షూటింగ్ వైజాగ్లో ఉంటే నన్ను తీసుకెళ్ళటం సరదాగా. అయితే రక్షణ సినిమా ఇప్పుడు చూస్తే కూడా చాలా అంటే రియలిస్టిక్గా ఆర్చరీ సీక్వెన్సెస్, గల్లుమంది బాసు, ప్రభుదేవాగా రియలిస్టిక్ అనేది నా సినిమాలో మీకు జైత్రయాత్రలో ఉన్న తీర్పులోనే ఎక్కడైనా రియలిస్టిక్గానే ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మా గ్రేట్ నా గురువు బాబు రేయం ప్రసాద్ వాళ్ళు గ్రేట్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎస్పీబీ గారు మాకు మీ అందరు కాకినాడలో మా బాబు రేయం ప్రసాద్, దివాకర్ గారు వీళ్ళందరి వల్ల బాలు గారు వాళ్ళకి పరిచయం వల్ల మంజులాట్స్ అకాడమీ అని ఒక బ్యానర్ ఇక్కడ కాకినాడలో, అది అందులో ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ బాలు గారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నింటికి చేస్తున్నాడు. మేము చేసిన మైమ్ కూడా ఆయన వల్లే. మ్యూజిక్ అకాడమీలో, మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఫిల్మ్ఫేర్ అవార్డు ఫంక్షన్కి ఆ మైమ్ చేశారు, పెట్టారు ఆయన బాలు గారితో నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది అప్పటి నుంచి. ఇప్పుడు నేను ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటాను అని అడిగితే రవికిషోర్ గారు వాళ్ళు గ్రేట్, వద్దనలేదు. వాళ్ళకంటే గొప్ప నాగార్జున గారు వద్దనలేదు. అంటే అప్పుడు హీరోలు, ఇప్పుడు హీరోల గురించి నేను మాట్లాడిన కానీ ఇప్పుడు ఎవరో కంట్రోల్లో ఉన్నారు అందరూ, డైరెక్టర్లు కానీ అందరూ ఇప్పుడు. అంతే.
అంటే ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఎంజాయ్ చేయలేరేమో, అంటే మీరు ఎంజాయ్ చేసిన మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవారండి. అలాగని మేము కూడా అందరం కలిసి పని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు హీరో గారు ఇంటికి ఎలా మాట్లాడుతున్నాడు అని డైరెక్టర్ కోపం రావడం కానీ, ఆడు చెప్పినట్టు నేను చేయాలని హీరో అంటాం కానీ, లేకపోతే ఇంకోళ్ళు అంటాం కానీ, అలాంటి ఈగోస్ ఎప్పుడూ లేవు అక్కడ. ఎందుకంటే హెల్తీ కండిషన్ ముందు నుంచి పెద్దవాళ్ళు చేసిన ఏర్పాటు అలా ఉండేది. సినిమా మన కుటుంబ వ్యవస్థలాగే ఉండేది అప్పుడు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా పాడైంది కాబట్టి సినిమా కూడా పాడైంది. నెక్స్ట్ అంటే మీరు ఈ జానర్ సినిమాలు తీస్తానే అల్లరి పోలీసు మోహన్ బాబు గారితో కొంచెం అప్పుడు అన్నది ఏంటంటే కొంచెం రొమాంటిక్ అది ఎక్కువైంది అని అప్పుడు వచ్చింది అప్పుడు కాదు వచ్చింది ఏంటి తప్పది నిజమే జరిగింది. మోహన్ బాబు గారుకి ఆ సినిమాకి ఎస్ రామనాథన్ని గిరఫ్తారీ అని చేసిన ప్రొడ్యూసర్ ఆయన ఎండి సుందర్ గారిని ఒక రైటర్, ఆయన మోహన్ బాబు గారితో ప్రొడ్యూసర్స్గా వచ్చారు వాళ్ళు అల్లరి పోలీస్కి వచ్చి వాళ్ళు ప్రొడ్యూసర్స్ నేను డైరెక్టర్గా సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంటుందని చెప్పి మోహన్ బాబు గారిది వాళ్ళు మేము చేయమని వెళ్ళిపోయారు. మోహన్ బాబు గారు నువ్వే చేసేవా ఉండు అన్నారు. సో మొత్తానికి ఈ సినిమా ప్రపంచంలో సినిమాలు తీసిన మీరు సీరియల్ను కూడా సినిమా స్థాయిలో తీశారు. వసంత కోకిల బూతులు గీతులు ఏమి ఉండవు, అందులో కూడా వల్గారిటీ ఉండదు. కానీ ఇప్పుడు మీరు అడిగే చెప్తున్నా టీవీ సీరియల్ డైరెక్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నేను జీవితంలో చేసిన మొదటి తప్పు ముందు సీరియల్ చేసిన తర్వాత సినిమా చేస్తే ఎంత బాగుండేది అనిపించింది. అంత ఎంజాయ్ చేశారు సార్ సీరియల్? ఎంజాయ్ చేయటం కాదండి, సీరియల్కి విత్ క్వాలిటీ విత్ బడ్జెట్లో విత్ క్వాలిటీతో తీస్తే సీరియల్ టెలికాస్ట్ అవుద్ది. బడ్జెట్ పెరిగిపోతే నిర్మాత తీసేస్తాడు, క్వాలిటీ తగ్గితే ఛానల్ తీసేస్తాడు. ఆ రెండింటిని సేవ్ చేసుకుంటూ చేయాలి సీరియల్. విత్ క్వాలిటీ విత్ ఇన్ ద బడ్జెట్లో చేయగలిగిన వసంత కోకిల తోటి అప్పుడు దాకా సాగదీస్తూ సీరియల్ చేస్తున్న వాళ్ళందరూ ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది సినిమాలాగా. అక్కడి నుంచే మార్పు వచ్చింది. ఆ మార్పుకి మీరే పునాది. నేనే 100% నేనే పునాది అండి. నేనే పునాది అంటే దానికి రామకృష్ణారెడ్డిని అంటాను నేను. అతను సీరియల్ చేయమని అనటం నన్ను. ఆ తర్వాత రామోజీరావు గారు ప్రియాంకకి పిలిచి చేశారు. అంటే నాకు రామోజీరావు గారు ఫస్ట్ ఆఫర్ ఇచ్చిందే సినిమా అక్కడ ఉండమని, అంటే ఉషాకిరణ్ కుదరలేదు. లేదు, నన్ను ఇక్కడ జాబ్కి రమ్మన్నారు ఫిల్మ్ సిటీకి. ఫిల్మ్ సిటీ అప్పుడు ఇంకా కట్టలేదండి. ఆ ల్యాండ్స్ కొండలు అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళాం. నన్ను విన్సెంట్ గారిని అట్లూరు రామారావు గారిని తీసుకుని వెళ్ళారు ఆయన కారులో. 118 వైట్ కార్ ఉండేది రామోజీరావు గారిది. ఆ కార్లో వెళ్ళాం. ఫ్యూచర్లో నరేంద్ర మనం సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేద్దాం, జడ్జిమెంట్లో నీతో కలిసి ట్రావెల్ అయ్యి చూశాను కదా, నువ్వు మద్రాసులో ఉండి సంవత్సరానికి 12 సినిమాలు సెలెక్ట్ చేయి, డైరెక్టర్లు సెలెక్ట్ చేయి, తీద్దాం, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది మనకని ఆ ల్యాండ్కి తీసుకెళ్ళి చూపించినప్పుడు చెప్పారు. నేనేమో అప్పుడు నేను ఉద్యోగం చేయను సార్, నేను డైరెక్టర్ అవుదాని వచ్చాను, డైరెక్టర్లు సెలెక్ట్ చేసి ఉద్యోగం చేయను అన్నా. అంటే ఆయన గ్రేట్ పర్సనాలిటీ ఆ విషయంలో పక్క నవ్వి, మరి నేను డైరెక్టింగ్ చేస్తాను అనుకో, నేను చేసినట్టు చేయనా అన్నారు. చేయరు సార్, మీరు చేయలేరు, ఎందుకంటే నేనే కారణం అవుతాను. ఎందుకంటే 12 సినిమాలు సెలెక్ట్ చేస్తే అందులో 10 గ్యారంటీ హిట్ అవుతాయి నాకు తెలుసు. ఆ 10 సినిమాలు వస్తున్నప్పుడు ఎనీ బిజినెస్ మ్యాన్ ఒకరిని 10 సినిమాలు హిట్ చేసే మనిషిని ఒకరిని ఆ పోస్టుల నుంచి తప్పిస్తే మన పరిస్థితి ఏంటంటే, మీరే నన్ను డైరెక్టర్ అవనివ్వరు కాదు, నేనే నన్ను నేనే చేసుకోను అంటే, నీ కాన్ఫిడెన్స్ బాగుందయ్యా అని భుజం తట్టి వెళ్ళన్నారు. ఆ తర్వాత కేఎస్ఆర్కే ప్రసాద్ వసంత కోకిల రామకృష్ణారెడ్డి గారు చేసినప్పుడు కేఎస్ఆర్కే ప్రసాద్ వచ్చి చైర్మన్ గారు అడగమన్నారు, ఆ సినిమా అప్పుడు అలాగే ఏదో చెప్పావు కానీ ఇప్పుడు సీరియల్ చేస్తావా అన్నారు. చేస్తాను. అప్పుడు వెళ్ళి ప్రియాంక చేశాను. ఒక వీక్లీ చేయన్నారు. గృహప్రవేశం ఒకటి చేశాను. నేను టీవీలో ఏం చేస్తే దానికి నా ఇంట్లో నంది అవార్డులు ఉన్నాయి. ఎన్ని టీవీలు చేస్తే అన్నిటికీ ఉన్నాయి. టీవీ అంత గొప్పదండి. టీవీ కరెక్ట్గా చిన్న పాము పెద్ద కర్రతో కొట్టాలి టీవీని, అంతే. అది తెలిసిపోయింది నాకు.